మరో ప్రశ్న, మనం ఎవరినైనా దూషించినా, ఎవరికైనా శాపనార్థాలు పెట్టినా అవన్నీ ఫలిస్తాయా? ఎవరైతే శాపనార్థాలు పెడుతున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో అవి తిరిగి వాళ్ళకే ఫలిస్తాయి తప్ప మిగతా వాళ్ళకి ఏం పనిచేయవు. అంటే ఎవరైతే శక్తిని క్రియేట్ చేశారో ఆ శక్తి వారికే అందుతుంటుంది కాబట్టి తిరిగి తిరిగి దీర్ఘకాలం తర్వాత వారికే చేరుతాయి అవన్నీ. అందుకని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరన్నా మిమ్మల్ని దూషించినా, శాపనార్థాలు పెట్టినా, ఇంకా వేరే ప్రాసెస్లు ఏమైనా చేసినా అవన్నీ తిరిగి తిరిగి వాళ్ళకే వస్తాయి. కాబట్టి మీరెవరు కూడా దాని గురించి బాధపడద్దు, ఎట్టి పరిస్థితుల్లో మనసులోకి తీసుకోకండి. ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తున్నారో అది తిరిగి వారిని కించపరిచేలా చేస్తుంది. యూనివర్స్ లానే ఇది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శాపనార్థాలు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఈ శక్తిని క్రియేట్ చేసేవాళ్ళు, శాపనార్థం అంటే అది కూడా ఒక శబ్దం, కిట్టు ఒక శబ్దం. అందుకని ఎవరిని ఏమీ కించపరచడం కానీ, ఎవరిని శాపనార్థాలు పెట్టడం కానీ అలాంటివి ఎప్పుడూ చేయొద్దు. చేస్తే అవి తిరిగి తిరిగి మళ్ళీ మీకే చేరుతాయి. ఈ ప్రపంచంలో, ఈ భూమండలం మీద ఈ నియమం ఉన్నది. మీరు ఏదైతే చేస్తారో అవే మీకు తిరిగి మళ్ళీ వస్తాయి. ఒక కరెంటు నోటల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి ఎలాగైతే మళ్ళీ ఆ కరెంటు ప్లగ్కే చేరుతుందో సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఇక్కడ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. తను ఏదైతే మనసులో క్రియేట్ చేసుకొని వదిలాడో అదే మళ్ళీ తిరిగి తనకే చేరుతుంది. ఇది ఖచ్చితంగా చేరుతుంది. అందుకనే మీరు ఏ పరిస్థితుల్లోనూ కించపరచడం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ చేయవద్దు. మీరు ఈ జీవితంలో ఎవరిని ప్రేమించొద్దు, ఎవరితోనూ బంధంలో ఉండకండి, ఎవరితోనూ విరోధంలో ఉండకండి. ఎందుకంటే అవన్నీ తిరిగి తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మీరు బంధంలో ఉంటే తిరిగి తిరిగి మీరు బంధంలోనే ఇరుక్కుపోతారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే తిరిగి తిరిగి మీరు మళ్ళీ ఎవరినైనా ప్రేమిస్తూనే ఉంటారు. ఆ ప్రేమలోనే ఇరుక్కుపోతారు. మీరు జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉండదు. ఇవన్నీ మీకు ధ్యానం చేస్తే తెలుస్తుంది. ఈ ఆత్మ విచారణ వల్ల మీరు ఏదైతే జ్ఞానం పొందాలో అది పొందుతారు. అందుకే ధ్యానం మహోన్నతమైంది. నిరంతరం ఎప్పుడు శూన్యంలో ఉండండి. అంతకంటే గొప్పమైన మార్గం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.